ఎంత తెలివైన వాడైనా ఒకరోజు బోల్తా పడాల్సిందే. దానికి ఒక కథ చెప్పుకుందాం. ఇది ఒక గ్రామాధికారికి జరిగిన గుణపాఠం కథ. కథలోకి వెళ్తే, గ్రామాధికారికి గుణపాఠం. భైరవపురం గ్రామాధికారి రామస్వామి. పేరుకు తగ్గట్టే గ్రామాధికారి అయినా బుద్ధి మాత్రం చెడ్డది. ఊరిలో గొప్ప ఏదైనా తనకే చెందాలనుకునే రకం. ఆ ఊరిలోనే ఉండే రైతు రంగన్న వద్ద ఒక ఆవు ఉండేది. ఆ ఊరు మొత్తం మీద ఎక్కువ పాలిచ్చే ఆవు అదొకటి. దాంతో ఎలాగైనా ఆ ఆవును కొని గొప్ప కూడా తనకే దక్కాలనుకున్నాడా గ్రామాధికారి. రంగన్నను అడిగితే తనకు జీవనాధారమైన ఆవు నమ్మడం ఇష్టం లేక ప్రతిసారి మాట దాటేయసాగాడు. ఒకసారి అనుకోకుండా రంగన్న కుమార్తెకు పెళ్లి కుదరడంతో ఖర్చుల కోసం ఆవును అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటినుంచో అడుగుతున్న గ్రామాధికారికి అమ్మితే సరైన ధర ఉంటుందని, అతన్ని కాదని, ఊరిలో మరొకరికి అమ్మడం సాధ్యపడదని ఒక తెల్లవారుజామున పక్కనే ఉన్న పట్నంలోకి సంతకు ఆవును తీసుకొని వెళ్ళాడు. విషయం తెలుసుకున్న రామస్వామి కొడుకు బసవను ఎంత ధరకైనా ఆ ఆవును సొంతం చేసుకొని తండ్రిని సంతోషపెట్టాలనుకున్నాడు. అయితే అదే రోజు సాయంత్రం సంతలో కట్టేసి ఉన్న ఆవు తాళ్లు తెంచుకుని భైరవపురం శివారులో ఉన్న చేనులోకి మేయసాగింది. అది గమనించిన ఆ చేను యజమాని ఆవును గ్రామాధికారి వద్దకు తోలుకెళ్ళాడు. విషయం చెప్పి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరాడు. ఆ ఆవు రంగన్నదని గ్రహించిన గ్రామాధికారి అదే అదునుగా భావించాడు. ఎక్కువ జరిమానా విధించి తక్కువ గడువు ఇస్తే రంగన్నను ఆ ఆవు ఖచ్చితంగా తనకే అమ్ముతాడని పథకం వేశాడు. ఆవు పంటలో చాలా వరకు నాశనం చేసింది కాబట్టి ఆ ప్రకారం దాని యజమాని 2 రోజుల్లో 10,000 రూపాయలు జరిమానా కట్టాలి అని ఆదేశించాడు. అంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన బసవ, అమ్మయ్య, ఆవు ఇక్కడుందా, దీనికోసం ఊరంతా వెతుకుతున్నాను అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యపోతూ. ఈ ఆవు గురించి ఊరంతా తిరగాల్సిన అవసరం నీకేంటి అంటూ కొడుకును అడిగాడు. మీరు అంతగా ఆశపడ్డారని తెలిసి పట్నం సంతలో రంగన్న వద్ద ఈ ఆవును కొన్నాను నానా. అక్కడ కట్టేసిన తాడు తెంపేసుకొని అలవాటు ప్రకారం మన ఊరికే వచ్చేసింది అని బదులిచ్చాడతను. ఆ విషయం తెలియక ఎలాగైనా ఆవును దక్కించుకోవాలనే అక్కసుతో ఆవు ధరకు మించిన జరిమానా విధించిన గ్రామాధికారి ముఖం తెల్లబోయింది. ఊరి పెద్దల ముందు ఇచ్చిన తీర్పు కావడంతో మరో మార్గం లేక తానే ఆ జరిమానాన్ని చెల్లించాడు. దీన్ని బట్టి గ్రామాధికారికి తగిన గుణపాఠం అయ్యింది. ఎంత తెలివైన వాడైనా ఒకరోజు బోల్తా పడతాడన్న సత్యము మనకు తెలుస్తుంది.